జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నందున ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇతర నేతలు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గోపీనాథ్ కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇటీవలి పరిస్థితులతో గోపీనాథ్ ఒత్తిడికి గురయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు, మానిటర్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్గా ఉంది. వారు మంచిగా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు, చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్కు తట్టుకోలేక ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది.